మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సృష్టి, చిన్నోడు వర్షిత్. పన్ను వసూళ్లపై నిఘా, ఎగవేతలు, మోసాలు అరికట్టేందుకు. ఇలాగైతే ఎలా సార్? ఎన్యూమరేషన్, జనం పరేషాన్, పత్రాల పంపిణీ నింపడంలో గందరగోళం. ఇప్పుడు చదువు పేజ్ మీకోసం మేటి కొలువులెన్నో. ఇంటర్ తర్వాత ఇదైతే ఇంటర్ తర్వాత ఏం కోర్సెస్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ బ్రాంచెస్లో ఉంటాయో ఒక దాంట్లోనే ఉంటుందని అయితే ఇచ్చారు. కృష్ణ ఇదైతే ఇప్పుడు కృష్ణా రివర్ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు కృష్ణా రివర్లో అయితే మొత్తం చాలా వరకు అయితే వేస్ట్ అయితే ప్రొడ్యూస్ అయితే అవుతుంది. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్, బ్రిటన్ తో ఒప్పందం భారత్కే లాభం. భారత్ బ్రిటన్ల మధ్య నిరుడు జూలై 24న లండన్ లో సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం CETA కుదిరింది. అన్ని లాంఛనాలు పూర్తవడానికి దాదాపు సంవత్సర కాలం పట్టింది. ఈ నెల 15వ తేదీ నుంచి అది అమలులోకి వస్తుంది. ఒక సంపన్న పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థతో మన దేశం కుదుర్చుకున్న అత్యంత నిర్మాణాత్మకమైన కీలకమైన వాణిజ్య ఒప్పందం ఇది. దీనివల్ల బ్రిటన్ కన్నా భారత్కి ఎక్కువ ప్రయోజనాలు సిద్ధించనున్నాయి. ఏదైతే ఆర్టికల్ దేని గురించి అంటే ఇక్కడ ఏదో బ్రిటన్ కి అలాగే ఇండియాకి జరుగుతున్న ఒప్పందం గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు భారత్ కి బ్రిటన్ మధ్య అయితే నిరుడు జూలై 24న అయితే లండన్ లో ఒక సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం CETA అయితే కుదిరింది. అలాగే అయితే ఇప్పుడు దీంట్లో ఇదైతే ఈ నెల 15వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. ఈ మీటింగ్స్ అనేవి జూలై 24th కి అయితే ఎండ్ అవుతుంది. అలాగే ఇప్పుడు పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థతో ఇప్పుడు ఒక సంపన్న దేశంతో అయితే మన భారత్ అయితే వాళ్ళతో ఒక వాణిజ్య ఒప్పందాన్ని అయితే చేస్తున్నారైతే ఇచ్చారు. దీంట్లో బ్రిటన్ కన్నా భారత్కే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయైతే ఇచ్చారు. ఇక్కడ సాగు రంగానికి రక్షణగా తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం ఏంటి, దాని గురించి ఆర్టికల్ ఇచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ యూత్ పార్లమెంట్ లో గలం వినిపించారు. ఇదైతే దేని గురించి అంటే ఉమెన్స్ పొలిటీషియన్స్ గురించి అయితే ఇచ్చారు. అంటే సేమ్ ఇప్పుడు మన ఇండియన్ పార్లమెంట్ లో ఇంకా వరల్డ్ స్టేజ్ లో UNO యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ లో ఉన్న ఉమెన్స్ రిప్రజెంటేటివ్స్ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు సినిమా పేజ్, అందాల తారలతో యష్ పోరాటం. ఇదైతే యష్ గారి టాక్సిక్ మూవీ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్, తీస్తా తీరంలో డ్రాగన్ పాగా. బంగ్లాదేశ్ ఇండియా బంధం బలహీనపడ్డ వేళ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు చైనా వేగంగా పావులు కదుపుతుంది. బంగ్లాదేశ్ లో భారీగా పెట్టుబడులు గుమ్మరించేందుకు సిద్ధమవుతోంది. ఢిల్లీ ఆందోళనలను బేఖాతరు చేస్తూ బంగ్లాలో కీలకమైన తీస్తా నది సమగ్ర నిర్వహణ పునరుద్ధరణ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. డ్రాగన్ అడుగులు ఇండియాను వ్యూహాత్మక ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. ఏది ఆర్టికల్ దేని గురించి అంటే ఇక్కడ తీస్తా అనే ఒక రివర్ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో తీస్తా అనే ఒక రివర్ అయితే ఉంది. దాంట్లో అదైతే ఇప్పుడు డైరెక్ట్ బే ఆఫ్ బెంగాల్ కి అయితే ఫ్లోట్ అయితే అవుతుంది ఆ రివర్ అయితే. అలాగే కొంచెం పార్ట్ ఆఫ్ ఇండియాని కూడా అయితే కవర్ చేస్తుంది ఆ రివర్. ఇప్పుడైతే ఈ తీస్తా తీరంలో అయితే చైనా అయితే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసి అక్కడ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తుంది.
అయితే చూస్తున్నానైతే ఇచ్చారు ఇక్కడ. బంగ్లాకు అవసరమే కానీ భారీ పెట్టుబడులతో దాని గురించి ఆర్టికల్ ఇచ్చారు. అయితే ఎడిటోరియల్ పేర్లు వచ్చిన వార్తలు. వాణిజ్య సిలిండర్ పై 183.5 తగ్గింపు. ఇదైతే ఇప్పుడు డొమెస్టిక్ సిలిండర్స్ గురించి అయితే ఇచ్చారు. వాటిలో 183 రూపీస్ని అయితే తగ్గించారని. ఇదేంటి వాట్సాప్ యూజర్ నేమ్ పై కేంద్రం నోటీసు. ఇదైతే వాట్సాప్ మీద అయితే కేంద్ర అంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే నోటీస్ అయితే ఇచ్చింది. 2 నుంచి 5 తరగతుల పిల్లలకు యాప్ ద్వారా పరీక్ష. దేశంలోనే తొలిసారి నిర్వహణ అభ్యసన సామర్థ్యాల పరిశీలనకు. ఇదైతే 2nd క్లాస్ నుంచి 5th క్లాస్ మధ్యలో చదువుతున్న స్టూడెంట్స్కి అయితే యాప్ ద్వారా అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇది మన ఇండియాలో అయితే ఫస్ట్ టైం అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ స్కిల్స్ ఇంకా మెమరీ పవర్ని అయితే టెస్ట్ చేయడానికి అయితే ఈ టెస్ట్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ ఛాంపియన్స్ కెప్టెన్ కొట్టేశాడు. అభిరాజ్ మెరుపు శతకం. ప్లే ఆఫ్ లో హైదరాబాద్ వరంగల్ పై ఘన విజయం. ఏదో నిన్న జరిగిన మ్యాచ్ లో వరంగల్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ లో హైదరాబాద్ అయితే గెలిచి ప్లే ఆఫ్ కి అయితే వెళ్ళింది. దీంతో అభిరాజ్ గారు అయితే 101 రన్స్ చేశారు, నాట్ అవుట్. ఇక్కడ నిలిచారు. ఇంగ్లాండ్ తో మ్యాచ్ వర్షం వల్ల రద్దు. మెరిసిన అభిషేక్ శ్రేయాస్ దుబే. భారత్ 189/7. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో మ్యాచ్ లేదు, వర్షం అయితే పడింది, అందువల్ల మ్యాచ్ అయితే రద్దు చేశారు. అలాగే అభిషేక్ శర్మ శ్రేయాస్ అయ్యర్ గారు అయితే 68 రన్స్ అయితే చేశారు. ఒక హార్దిక్ 7 ఫ్రాంచైజీలు అయితే ఇప్పుడు ఎంఐ టీం నుంచి అయితే వేరే టీమ్స్ కి అయితే హార్దిక్ పాండ్యా అనేది ట్రేడ్ చేస్తారైతే ఇచ్చారు. ఇక్కడ అయితే దాంట్లో మొత్తంగా 7 ఫ్రాంచైజీలు అయితే తీసుకుందామని అయితే అనుకుంటుంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, అలాగే ఆర్సీబీ, ఇలా చాలా వరకు టీమ్స్ అయితే తీసుకోవాలైతే అనుకుంటుంది. ఎంబాపే యమజోరు ఖాతాలో మరో గోల్. ప్రీ క్వార్టర్స్ లో ఫ్రాన్స్, మెక్సికో, ఇంగ్లాండ్ కూడా ముందుకు. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో అయితే ఎంబాపే గారు అయితే 2 గోల్స్ అయితే కొట్టారు. అలాగే ప్రీ క్వార్టర్స్ లోకి అయితే ఫ్రాన్స్ అయితే వెళ్ళిపోయింది. బబ్లీ ప్రాజెక్టు 14 గేట్ల ఎత్తివేత. ఇదైతే బాబ్లీ ప్రాజెక్ట్ గురించి అయితే ఇచ్చారు. ఇందులో ఈ ప్రాజెక్ట్ లో అయితే 14 గేట్స్ ని అయితే ఇప్పుడు ఓపెన్ అయితే చేశారు. సింగరేణి అవినీతిలో సీఎం పాత్ర. ఇదైతే హరీష్ రావు గారు అయితే అంటున్నారు. ఇప్పుడు బిజినెస్ పేజ్ మెగా ఇంజనీరింగ్ ఫిజికల్ ఇంటెలిజెన్స్ అబుదాబి సంస్థ అనలాగ్ తో భాగస్వామ్యం. అయితే ఇక్కడ అబుదాబి సంస్థ అయితే ఇప్పుడు అనలాగ్ అనే కంపెనీతో అయితే ఇప్పుడు భాగస్వామ్యం అయితే చేస్తున్నారైతే ఇచ్చారు. ఇక్కడ విదేశీ సానుకూలతలు కలిసి వచ్చాయి. అయితే సెన్సెక్స్ కి అలాగే నిఫ్టీకి అయితే లాభాలు వచ్చాయి. సెన్సెక్స్ అయితే 444 పాయింట్స్ అయితే పెరిగి 76,923 పాయింట్స్ ట్రేడింగ్ అయింది. నిఫ్టీ అయితే 140 పాయింట్స్ అయితే పెరిగి 24,006 పాయింట్స్ దగ్గర ట్రేడింగ్ అయింది. ఇప్పుడు మకరందం పేజ్ జీవజాలం దైవలీల విలాసం. అయితే ఇక్కడ దేంట్లో ఏ యానిమల్స్ అయితే దైవాలతో అయితే ఉన్నాయో అనేది ఇచ్చారు. ఇక్కడ కుంభులోను కుమ్మేశారు. మేళా సమయంలోనే భారీగా విరాళ దోపిడీ. అయితే ఇప్పుడు కుంభమేళ అయోధ్య రామ మందిర్ దగ్గర అయితే కుంభమేళ అయితే చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ అయితే మేళ జరుగుతున్న టైంలో అయితే చాలా వరకు భారీగా దోపిడీ చేశారని అయితే ఇచ్చారు. ఇక్కడ ఈనాడు ముఖ్యాంశాలు రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.